వచ్చారు ఎమ్మెల్యేని వాళ్ళని మీరు అందరూ కలిసి గెలిపించాము మరి ఈసారి ఒక్కసారి అవకాశం మరి రాఘవన్ రెడ్డికి మీ అతిథితో తోడుగా మీ ఇంటి మంచిగా ఎమ్మెల్యేగా ఆయన త్వరలకి రాఘవన్ దేవుడికి ఫస్ట్ అల్లాకి మొక్కిన తర్వాత రెండు చేతులు మీ కాలు నమస్కారం చేస్తాం. వాళ్ళ తమ్ముడు గారు రామకృష్ణ క్యాండిడేట్ అభ్యర్థి రామకృష్ణ రెడ్డి వచ్చారు. మీరు కూడా చెప్పండి సార్. చెప్తారు ముస్లిం సోదరులందరికీ ఈరోజు నమస్కారములు. ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గారు కొన్ని కాలంలో రాజకీయాలు వాళ్ళ తమ్ముడు గారు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ తరఫున వచ్చినారు. మీరు కోసిలో మైనార్టీ నాయకులు అయితేనేమి మైనార్టీలు ముస్లింలు అదేవిధంగా బీసీలు అందరూ అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాము. అదేవిధంగా ముందు కూడా అదేవిధంగా మేము మీ పట్ల అదేవిధంగా గౌరవపరంగా ఉంటాము. గౌరీ మాటలు నమ్మొద్దండి. దయచేసి ఇప్పుడు బీసీ వర్గం చెందినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారికి అవకాశం వచ్చింది. 3 సీట్లు గెలిపించినటువంటి బాలనగర్ రెడ్డి గారు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు ఊళ్ళో. మరి ఇదొక్కతోనే అవకాశము మాకు మీరు మేము అన్నదమ్ముల మాదిరిగా ఇంతవరకు ఎట్లా కాలం గడిపినామో ముందు కూడా అదేవిధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఒక్క ఓటు నాకు అవకాశం కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. తరఫున మీ అందరికీ మేము కూడా కొత్తగా పెట్టుకున్నాము. మాకు ఒక అవకాశం ఇవ్వండి. 15 ఏళ్ళు నేను అభివృద్ధి 5 ఏళ్ళలో చేసి చూపిస్తూనే నెక్స్ట్ మీ ఊరికి ఓటు అడిగికి వస్తాను. తప్పకుండా సోదరులు మా అందరికీ అన్నదమ్ములాగే మన కుటుంబాలకు పేదలు లేకున్నట్ల మీ తరఫున ఏ చిన్న పిల్లోడు వచ్చినా మా ఇంటికి మేము పని చేస్తాము. దీంట్లో ఎటువంటి మీరు అపోహలు పెట్టుకోకండి. ఏదో అందరికీ ఎవరో చెప్తే కొన్ని గుండాయిజం రౌడీజం అనేది ఎక్కడ ఉండదు. నేను అల్లా సాక్షిగా చెప్తా, మీ ఇంట్లో చిన్న పిల్లోడు వచ్చినా పని చేసే బాధ్యత నాది. అలా చేయకపోతే ఇంకోసారి నేను ఇంటికి కానీ ఓటు అడిగినా కూడా రాలేదు. తప్పకుండా జాతీయ విషయంలో కూడా చెప్పారు కొంతమంది పెద్దలు. దాన్ని కూడా రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుంది. దాన్ని కూడా తప్పకుండా మా వంతుగా తప్పకుండా దాన్ని నెరవేర్చి మీ ముందుకి నేను ఓటు అడిగినకి వస్తానని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తుంటా. నేను బీసీ తరఫున మీకు 2 చేతులు జోడించి మొక్కు చెప్తున్నా ఒక అవకాశం అయినా కోరుకుంటున్నాను. चंद्रबाबू नायडू सर मुस्लिम को व्यतिरेकम कभी नहीं है. कई को बोले तो लैंड ऑर्डर इशू करना का बोले तो बीजेपी से उम्मत की राय खोज भी उन्हें लैंड ऑर्डर इशू नहीं करा. माइनॉरिटी पटला उनको कहता कि इज्जत है, गौरव है. और दूसरी बात क्या है तो आंध्र प्रदेश के अंदर एक ही सीएम शादी मुबारक तोहफा दिए, मस्जिदों से पैसे दिए, गरीबों का ख्याल करे, पेंशन दिए. भाई हमारे में हमें पूरे मिलकर जगन मोहन रेड्डी जीताए, कंपलसरी जीताए. मैं भी वोट डाले सोलेज. लेकिन 5 साल हो गया, 5 साल हो गया तो भी अब तक एक स्कीम नहीं आया मुसलमानों को. जब को कौन हो बीजेपी सपोर्ट करे सरकार, मेहरबानी कर कर हमारा वोट वो हमारा हक है. वो किसके दिल में क्या है मुझे नहीं मालूम. సరే మా పోదమా తర్వాత